తెలంగాణ ప్రజలకు మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ, నా గల్ఫ్ కార్మికులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఒక అన్నలాగా వచ్చిండు. ప్రజల సమస్యల గురించి మాట్లాడతాం, ప్రజల సమస్యల గురించే పోరాడిండు, ప్రజల సమస్యలు తీర్చడానికే వచ్చాడు. ఒక ముఖ్యమంత్రి అన్న అహంతో కనబడటం లేదు ఎవరికి. అందుకే ఒక అన్న అని పిలుస్తున్నాం. అన్నలాగా వచ్చిండు. వచ్చిన నాయకులు, గెలిచిన నాయకులు అందరూ కూడా అందరూ మంచి అనుభవంతో ఉన్న వాళ్ళే. అన్ని ప్రజా సమస్యలు తీర్చడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. ఎవరు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎవరు తల్లిదండ్రులు పెట్టిన రాజకీయ దీంతో వచ్చిన వాళ్ళు కాదు. దయచేసి మన కేటీఆర్ మాట్లాడేది బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని మాట్లాడుతున్నారు. ఈ రోజు నీకు గుర్తొచ్చిందా? గల్ఫ్ కార్మికులు తిప్పి కొట్టేసారు. ఎన్ని వేల మెజారిటీ వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. మీరు ఇదే అహంకారం నీ చూపించడం అనుకో, నీకు మీ అయ్యకు ఏమైతే తెలుసా? చంద్రబాబుకు పట్టిన గతి పడుతుంది ఆంధ్రలో. దాని గురించి నువ్వు వెయిట్ చేయి, అదే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇక నీకు యాక్చువల్లీ ప్రాబ్లం జరిగింది అక్కడ. నీ అహంకారంతో మన కేటీఆర్ అహంకారంతో కేసీఆర్ గారికి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారికి. బట్ మీరు చేసిన ద్రోహానికి ప్రజలు మొదటిసారి తెలంగాణ నినాదంతో ప్రజలు గెలిపించారు. రెండోసారి బిర్యానీ డబ్బులతో గెలిచారు. మీ అహంకారం డబ్బులతోటి కాదు. ఇప్పుడు ప్రజలు నిజమైన తీర్పిచ్చారు, నిజమైన తెలంగాణ తెచ్చుకోరు. ఇప్పుడు ఎవరి నుంచి కాదు. మీ గతి సేమ్ ఆంధ్రాలో పట్టిన చంద్రబాబు గతి మీకు పడుతుంది. ఎందుకంటే అహంకారం పనికిరాదు. ప్రజలను గౌరవించాలి, ప్రజాపాలన గౌరవించాలి. నీకు కేటీఆర్ నీకేమైనా అనుభవం ఉందా? నువ్వు సర్పంచ్ అయినవా, ఎంపీ అయినవా, ఎమ్మెల్యే డైరెక్ట్ ఎట్లయినావు? నువ్వు ఎట్లయినావు? మీ డాడీ వల్ల ఆయన ముఖ్యమంత్రి అవుతే నీకు పార్టీలో అవకాశం వచ్చింది. నీ రాజకీయ అనుభవం ఎంత? నీకు రాజకీయ అనుభవం ఉందా? ఏం అనుభవం ఉందని మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు. అహంకారం మంచిది కాదు. భగవంతుడు అన్నట్టు చూస్తుండు. ఖచ్చితంగా దానికి రిజల్ట్ నీకు వస్తుంది త్వరలోనే. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయితే మీకు అడ్రస్ లేకుండా పోతుంది. ఇది కరెక్ట్, ఇది చూడు. ఈ తీర్పు రాకపోతే అడుగు. అర్థమవుతుందా? కొంచెం అహంకారం తగ్గించుకుంటేనే మంచిది. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్.